మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషరాశి నుంచి మీనరాశి వారు అనగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జూన్ నెల మొత్తం వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ జూన్ నెలలో మేషరాశి నుంచి 12 రాశుల వాళ్ళకి కూడా జ్యోతిష్యపరంగా గోచారపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అంటే అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇబ్బందులు అనేటటువంటివి ఈ యొక్క జూన్ నెలలో కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారికి ఆరోగ్య పరిస్థితిలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు, గొడవలు లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. తద్వారా శివ దర్శనం చేసుకోవటం వల్ల, శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ చెడు ప్రభావాలు తొలగిపోయి, వృషభ రాశి వాళ్ళకి జూన్ నెల ఒక 80% వరకు బాగుంది. వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంది. కానీ కొత్త స్నేహితాల వల్ల, అంటే స్నేహితుల వల్ల, బంధువుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం తమలపాకుతో పూజ, అలాగే అరటిపళ్ళు సమర్పిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను చిన్న చిన్న సమస్యలు లాంటివి ఉంటూనే ఉంది. ప్రధానంగా వీరు కొద్దిగా కోపం తగ్గించుకోవాలి ఈ నెల. ఎందుకంటే మాట వల్ల, వారి యొక్క ప్రవర్తన వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకునేటటువంటి సూచన మిథున రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి వారు గణపతికి ప్రతిరోజు ఒక 4 ప్రదక్షిణాలు చేసి గణపతి దర్శనం చేసుకోవడం వల్ల, గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఆ కోపం నియంత్రణలోకి వచ్చి అనుకున్న పనులు జరుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంది. కర్కాటక రాశి వారికి గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. తద్వారా గురుడు యొక్క అనుగ్రహం వల్ల శుభాలు కలుగుతాయి, శుభవార్తలు వింటారు. కాకపోతే మానసిక ప్రశాంతత అనేది కొద్దిగా తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి సోమవారం సాయంత్రం పూట శివదర్శనం చేసుకోవటం వల్ల ఆ మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. మెంటల్ టెన్షన్లు తొలగిపోతాయి. సింహరాశి వారు, వీరికి ఈ సింహరాశి వారికి ఏంటయ్యా అంటే గురుడు వ్యయంలో పడతాడు. గురుడు వ్యయంలో పడటం వల్ల జూన్ నెలలో శుభకార్యముల ద్వారా కానివ్వండి, లేదా ఏదైనా వస్తువులు కానీ ఇతరత్ర స్థలాలు కానీ కొనుగోలు వల్ల ఆర్థిక ఖర్చు, కొద్దిగా డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నమాట. శుభపరంగానే అవుతుంది. అంటే అది ధర్మంగానే డబ్బు ఖర్చు అవుతుంది, మంచి పనికే ఖర్చు అవుతుంది. తద్వారా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా సింహరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అష్టమశని ఉన్నాడు కాబట్టి అష్టమశని ఉన్నప్పుడు ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. శనికి శనివారాలప్పుడు తైలాభిషేకం చేయించడం, గురువారం అప్పుడు ఆవులకి శనగలు పెట్టడం వల్ల ఈ ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైనటువంటి నియంత్రణ అనేటటువంటిది వారికి లభిస్తుంది. సింహరాశి తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంది. లేనిపోని సమస్యలు కావాలని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు తప్ప జాతకరీత్యా, గోచార రీత్యా ఈ సంవత్సరం, అంటే ఈ నెల, జూన్ నెల అంతా కూడా వారికి బాగానే ఉంది. వీరు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కోపాన్ని, ఆలోచనని నియంత్రణలోకి తెచ్చుకుని తద్వారా వచ్చేటటువంటి సమస్యల నుండి వారు బయటపడేటటువంటి సూచనలు. తర్వాత తులారాశి. వీరికి ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది, అలాగే ఈ నెల కూడా బాగానే ఉంది. కాకపోతే ఆడంబరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. రూపాయి ఖర్చు పెట్టే దగ్గర నేను నా స్టేటస్ అని 10 రూపాయలు ఖర్చు పెడతాను అని అహంకారము, ఆడంబరము చూపించకుండా ఉంటే ఈ నెలంతా కూడా వారికి చాలా బాగుంది. తద్వారా మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రం రోజు పారాయణం చేయడం వల్ల వారికి శుభం కలుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కూడా మేషరాశి వాళ్ళలాగానే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. తద్వారా వీరు కూడా మంగళవారం అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు నివారణమవుతాయి. ఆర్థికంగా బాగానే ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడేటటువంటి అవకాశం లభిస్తుంది. వీరికి చిన్న చిన్న అవకాశాలు అలాంటివి వస్తూ ఉంటాయి. కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది.
అలాగే వీరు గురువారాలప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి శనగలు నివేదన చేసి భక్తులకు పంచిపెడితే అప్పుడు ఆర్థికపరమైనటువంటి సమస్యలు నివారణమవుతాయి, ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. ధనుస్సు తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి శని అధిష్టాన దేవత. ఈ శని వీరికి తృతీయంలో ఉన్నారు, అంటే 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి తోబుట్టువులు అంటే అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళతోటి చిన్న చిన్న సమస్యలు లాంటివి ఈ నెలలో కలిగే సూచనలు ఉన్నాయి కొన్ని. తర్వాత కుటుంబ పరంగా కొన్ని తీసుకునేటటువంటి ఆలోచనలు వారిని ఇబ్బంది పెట్టే సూచనలు ఉంటాయి. కాబట్టి ఏ ఆలోచన తీసుకున్నా పెద్దవాళ్ళని సంప్రదించి తీసుకుంటే చాలా బాగుంది. వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తులసిమాల సమర్పించడం వల్ల ఈ శని ప్రభావం అనేది తగ్గుముఖం బట్టి కుటుంబంలో వీరికి విలువ గౌరవం పెరుగుతుంది. తర్వాత కుంభరాశి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు, పనులు అవుతాయి కానీ బాగా ఆలస్యమయ్యే ఆటంకాలు అవుతాయి. కాబట్టి వీరేం చేయాలంటే శనివారాలప్పుడు 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి శుభాలు కలుగుతాయి. అందున ఈ కుంభరాశి వాళ్ళకి గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా మెరుగుపడుతుంది. జూలై నుంచి ఇంకా బాగుంటుంది. సంతోషం. చాలా మంది కుంభరాశి వాళ్ళు సమస్యల్లో ఉన్నారు. జూలై నుంచి ఇంకా బాగుంటుంది. గత 4 ఏళ్ల నుంచి చాలా సమస్యలు పడుతూ ఉన్నారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఆర్థికంగా కానివ్వండి, కొంత ఎక్కువ ఒంటరి జీవితం అనుభవించే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కుంభరాశి వాళ్ళు జూలై నుంచి బాగుంటుంది. వారేమీ ఆలోచించక్కర్లేదు. వారు శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల ఆ ప్రభావం తగ్గుముఖం పడుతుంది. తర్వాత మీనరాశి. వీరికి ఉద్యోగ రీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. అధికారులతో కానివ్వండి లేదా తోటి వారితో కానివ్వండి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడటం చేయటం జాగ్రత్తగా చేసుకోకపోతే వారు శత్రువులై వీరిని ఇబ్బంది పెట్టే సూచనలు ఉంటాయి. కాబట్టి వీరికి కూడా ఏలినాటి శని నడుస్తుంది మీనరాశి వారికి కూడా. కాబట్టి ఈ మీనరాశి వారు కూడా 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకుని అలాగే ఒక 11 రోజులు గణపతికి రోజుకి 108 ప్రదక్షిణాలు చేసి గరిక ఎర్రపూలు సమర్పించడం వల్ల అనుకున్న పని అతి శీఘ్రంగా పూర్తవుతుంది. ఈ విధంగా ఈ 12 రాసుల వాళ్ళకి కూడా ఈ జూన్ నెల యొక్క ప్రభావం తెలుస్తోంది మనకి. ఆ పరిహారాలు చేసుకున్నటువంటిది అయితే వారికి సర్వదా శుభం కలుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా. ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని అలాగే పరిహారాల్ని కూడా చాలా సులభంగా సులువుగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు.